హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున ఎంత నచ్చ చెప్పినా సరే రామ్ తనతో పాటు ఆ గదిలో ఉండటానికి అస్సలు ఒప్పుకోడు. నేను సీతతో తప్ప వేరే ఎవరితోనూ రూమ్ని షేర్ చేసుకోలేదు. నువ్వు ఎలాంటి దానివో నేను ఎలాంటి దాన్నో నాకు అన్నీ తెలుసు. కానీ నాకు ఇక్కడ ఉండటం నీతో పాటు ఈ గదిలో అస్సలు ఇష్టం లేదు. నేను హాల్లోనే కూర్చుంటాను, వర్క్ చేసుకొని అక్కడే పడుకుంటాను. నువ్వు హాయిగా ప్రశాంతంగా ఈ గదిలో పడుకో అంటూ మిథున మాటని కాదని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అక్కడ బయట హాల్లో కూర్చొని సోఫాలో ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటాడు రామ్. ఇటు పక్కన మిథున ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే రామ్ మామను గదిలోకి తీసుకుని రావాలి, నా దారిలోకి తెచ్చుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ గౌతమ్, రేఖ ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే మనం ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్ ఫెయిల్ అయ్యాము. ఇప్పుడు ఈ తాడుతోటి ఎలాగైనా సరే ఆ రామ్ గారిని లేపేయాలి. ఇక ఆస్తి మొత్తం మనదైపోవాల్సిందే. ఇప్పుడు ఎలాగైనా ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. రేఖ అంటుంది, నేను లైట్ ఆఫ్ చేసేస్తాను, నువ్వు ఎవరు చూడకుండా ఆ చీకట్లో రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ మెడకి ఈ తాడుని బిగించి ఒక్కసారిగా లాగేసే, అప్పుడు ఇక ప్రాణాలు పోతాయి, ఎవరికి ఏమీ తెలియదు, మనం ఇక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్, సరే నువ్వు వెళ్ళి లైట్ ఆఫ్ చేయి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో రేఖ వెళ్ళి అలా స్లోగా లైట్ ఆఫ్ చేస్తుంది. ఇక చీకట్లో అలా రేఖ, గౌతమ్ ఇద్దరు కూడా మొహాలు కనిపించకుండా ముసుగు వేసుకొని రామ్ వెనకాల కంట స్లోగా వస్తూ ఉంటారు. ఇక అలా రామ్కి ఎవరు వచ్చినట్టుగా కనిపెడుతూ ఉంటుంది. ఎవర్రా మీరు అని రామ్ అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు గౌతమ్ రామ్ మెడకు తాడుని బిగిచ్చేస్తూ ఉంటాడు. ఒక పక్కన రేఖ, ఒక పక్కన గౌతమ్ ఇద్దరూ కూడా అలా తాడుని బిగిచ్చేసి రామ్ మెడకి లాగేస్తూ ఉంటారు. తన గొంతు ఊపిరాడకుండా ఉంటూ ఉంటుంది రామ్కి. ఎవర్రా మీరు, నన్ను విడిచిపెట్టండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, సీత సీత అంటూ గట్టిగా రామ్ అరుస్తూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ కూడా మిథునకి వినిపిస్తాయా, వచ్చి రామ్ని కాపాడుతుందా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.